అమ్మ 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 కూడా తలనొప్పి జబ్బు ఉండేది. ఇదే తలనొప్పి కారణంగా మా అమ్మ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఇప్పుడు నాన్నకు కూడా తలనొప్పి వస్తోంది. నేను నాన్నని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. లేదంటే అలాగే అలాగే మనం చూసుకుందాం. మీరేం బెంగపడకండి, మనం జాగ్రత్తగా చూసుకుందాం. మావయ్య మన మీద కోప్పడొచ్చు, కానీ కొడుకు కోడలి హక్కు అయితే దూరం చేయలేరు కదా. మీరు ఆయన కొడుకు, నేను ఆయన కోడలిగా. తనని మనం జాగ్రత్తగా చూసుకుందాం. మీరు నమ్మకం ఉంచండి, మనం జాగ్రత్తగా చూసుకుందాం. పదండి, లోపలికి వెళ్దాం. మీరందరూ నిద్రపోండి. వెళ్ళు బాబు. నాన్న, మీరు నిద్రపోండి. ఇందాక మీ ముందే డాక్టర్ గారు చెప్పారు, మీరు ఎంతగా విశ్రాంతి తీసుకుంటే అంత త్వరగా నయమవుతుందని. అందుకే నాన్న, మీరు నిద్రపోండి, మీకు త్వరగా నయమైపోవాలంతే. కానీ నేను పొద్దున్న భీమును చదువుకోవడం కోసం లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాత నేను నిద్రపోతాను. వెళ్ళండి, మీరంతా వెళ్ళి పడుకోండి. నాన్న రామ్జీ, నువ్వు అస్సలు బెంగ పడకు. వచ్చి పడుకో. అవునా? పద, రా, జాగ్రత్త. మెల్లిగా. నువ్విక్కడేం చేస్తున్నావు? మీరు మా నాన్న కదా, అలాగే నేను మీ కొడుకుని. నాన్నకు ఆరోగ్యం బాలేదు, అందుకే కొడుకు సేవ చేస్తున్నాడు. మీ కొడలు మీకోసం చాయ్ తెచ్చింది. తాగండి నాన్న. భీమ్, నీకు అర్థం కావడం లేదా? నువ్వు ఎదురుగా రావడం వల్ల ఆయన ఆరోగ్యం ఇంకా దెబ్బతింటోంది అని, ఆయన ఎక్కువగా ఆందోళన పడుతున్నారని. వెళ్ళిక నుంచి. వెళ్తాను, కానీ నేనేం మాట్లాడడానికి వచ్చానో అది మాట్లాడి వెళ్తాను. అది చాలా ముఖ్యం. నాన్న, మనిద్దరం ఎప్పుడూ ఒకేలాగా ఆలోచించేవాళ్ళం. కానీ ఈరోజు ఈ పరిస్థితుల్లో మనిద్దరం ఒకరికొకరికి చాలా భిన్నంగా ఆలోచిస్తున్నాం. అందుకే ఒక తండ్రిగా నన్ను తిట్టడానికి మీకు పూర్తిగా హక్కుంది నాన్న. మంచి చెడులు చెప్పొచ్చు, అలాగే నన్ను కోపడొచ్చు కూడా. కానీ నేను కేవలం కోరుకునేది ఒకటే, నా మీద మీకు ఏ కోపం అయితే ఉందో అది మీ ఆరోగ్యం మీద మాత్రం ప్రభావం చూపించనివ్వకండి. నా మీద నమ్మకం పెట్టుకోండి. నా లక్ష్యం ఎప్పుడైతే పూర్తవుతుందో నేను మళ్ళీ చదవటం మొదలు పెడతాను.
ఎందుకంటే నేను చదువుని పూర్తిగా వదిలిపెట్టలేదు. అలాగే నేను ఎప్పటికీ వదిలిపెట్టలేను కూడా. మీరు మీరు కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పావు. రమా, నువ్వు చాయ్ పెట్టించావు, చాలా బాగుంది. నేను తాగాను కూడా. కానీ ఇక మీరిద్దరూ మీ ఇళ్లకు వెళ్ళండి. అన్నట్టు మరోసారి ఈ ఇంటికి ఎప్పుడూ రాకండి. చూడమ్మా రమ్మా, నువ్వు కూడా మళ్ళీ చాయ్ పెట్టి ఇక్కడికి తీసుకురావద్దు. ఇక మిగిలింది నా ఆరోగ్యం గురించి అంటావా? కొడుకు చెడిపోవడం కంటే ఎక్కువ బాధ ఆరోగ్యం చెడిపోతుందని లేదు. వెళ్ళు బాబు, నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నా గురించి బెంగపడద్దు, నీ గురించి బెంగపడు. వెళ్ళు, మీ ఇంటికి వెళ్ళు. నీకు వినిపించలేదా? ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఉన్నంత వరకు ఇద్దరిలో ఉన్న ప్రేమ ఇలాగే బయటికి పొంగుకొస్తూ ఉంటుంది. భీమ్, నిన్ను చాలా త్వరలోనే ఇంటికి దూరం చేస్తాను. అలాగే మీ నాన్న జీవితంలోంచి కూడా. వచ్చేసావా భీమ్? చూడు, నీకోసమే పాలు వేడి చేస్తున్నాను. రమా, నువ్వు కూడా చాయ్ తాగు. ఏమైంది? దిగులు పడక బాబు, మెల్లమెల్లగా అంతా చక్కబడుతుంది. ఈ రోజు ఆయన చాయ్ తాగాడు కదా, రేపు రామ్జీ గారే స్వయంగా వచ్చి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. లేదమ్మా, ఆయన రేపటి నుంచి మమ్మల్ని చాయ్ తీసుకురావద్దని చెప్పారు. అలాగే మేమిద్దరం ఆ ఇంటికి వెళ్ళడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నాన్నను వదిలేసి నేను ఉండలేకపోతున్నాను. ఒకప్పుడు కూడా మా ఇద్దరి మధ్య పంపకాలు జరిగాయి, కానీ అది పరిస్థితులు చేసినవి. కానీ ఈ సమయంలో మాత్రం ఇదంతా నేను ఇంకా నాన్నే చేశాం. రామ్జీ గారు అలా అంటారని నేనెప్పుడూ ఊహించలేదు. ఒకవేళ ఆయన ఇలా అంటున్నారంటే ఆయన చాలా బాధలో ఉన్నాడు. ఒక పని చెయ్యి బి, నువ్వు రమ్మతో పాటు ఈ క్షణమే వెళ్ళు. ఆయనకు క్షమాపణ చెప్పు. ఆయన నీతో ఎలా చెప్తే నువ్వు అలా చెయ్యి. ఆయనకు చెప్పు నువ్వు చదువుకుంటానవని. అలాగే రమ చెప్పుల దుకాణం తెరుస్తుందని చెప్పు. ఇక నువ్వు చదువుతో పాటు కొంచెం కొంచెం పని చేస్తూ ఉండు. కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ డబ్బులు కూడా పోగవుతాయి కదా. ఇక మీ తండ్రి కొడుకుల మధ్య అంతా చక్కబడుతుంది. ఎందుకంటే చాలాసార్లు కోపం పెరుగుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతో దూరాన్ని సృష్టిస్తుంది. అవును, దలియా అమ్మ చెప్పింది నిజమే. అంటే భీమ్ వాళ్ళ నాన్నకిప్పుడు అబద్ధం చెప్తాడా? నిజం చెప్పడు.
నువ్వు చదువుకుంటావు గాని నీ ధ్యాస మొత్తం డబ్బు సంపాదించడంలో ఉంటుందా? జిజాబాయ్, రెచ్చగొట్టకు. తండ్రి కొడుకుల మధ్య దూరాలు పెంచితే నీకేం లభిస్తుంది? నాకేం లభిస్తుంది? లక్ష్మి ఏం చెప్పిందంటే భీమ్ సామాన్లు సర్దుతూ బహుశా ఆనంద్ చొక్కా కూడా తీసుకెళ్లిపోయాడేమోనని. వెళ్ళి చూడు. అన్నట్టు చాలా రోజుల నుంచి మనసులో ఒక విషయం ఉంది. బహుశా నీ కళ్ళు తెరుచుకుంటాయేమో చూద్దాం. భీమ్, నువ్వు ఎంతగా చదువుకుంటున్నావో ఆ లెక్క ప్రకారం నీకు ఏ ఉద్యోగం దొరికింది? మట్టి ఎత్తి పారబోయడమా? అది చదువురాని రమ కూడా చేసింది కదా. ఒకవేళ ఇంతగా చదివి కూడా నీకు ఒక మంచి ఉద్యోగం దొరకలేదు అంటే ఇక ముందు చదివినా ఏం దొరుకుతుంది? ఆనంద్ బావ చొక్కా లేదు. మీరు బయట ఏం విన్నారో అది నిజం కాదు. నిజం ఏంటంటే తనకు మంచి ఉద్యోగం దొరికేదే, కానీ మధ్యలో ఆ నరోత్తం జోషి వచ్చాడు. లేదంటే ఈయనకు అదే రమా, నేను ఇదే వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ఇదే నీకు చెప్పడం మర్చిపోతున్నాను. చూడు, కేవలం ఇదే కాదు, ప్రతి చోట తనకు నరోత్తం జోషి లాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు. ఇక చివరికి మట్టే మోయాల్సి ఉంటుంది. అందుకే కొంచెం పని పాట మీద దృష్టి పెట్టు, అంతా చక్కబడుతుంది. అంటే చదువుకునే భీమ్ తన తండ్రి కంటిపాప లాంటి వాడు తను పనిచేసే భీమ్లానే మారగలడు. అలా మారితే నాన్నతో నీకున్న బంధం చక్కబడిపోవచ్చు. అలాగే మీ ఇద్దరి జీవితాలు కూడా పట్టాల మీదకెక్కొచ్చు. నేను మంచి కోసమే చెప్తున్నాను. ఆ తర్వాత ఇక మీ ఇద్దరిష్టం. తినండి, లడ్డు తినండి. బాబుగారు లడ్డూలా? ఈ లడ్డూలు ఏ సంతోషంలో పంచుతున్నారు బాబుగారు? విషయం ఏమిటంటే ఈ రోజు పూజ్యులైన మా నాన్నగారి పుట్టినరోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబుగారు. శుభాకాంక్షలు బాబుగారు. మీకు తెలుసా, నాకు అలాగే మా నాన్నగారి మధ్య అనుబంధం చాలా బాగుంది. భీమరావు రా, రారా. నిజమే. అయినా ఈ మధ్య తండ్రి కొడుకుల మధ్య మంచి అనుబంధం ఎక్కడ ఉంటుందని ఇప్పుడు మీరు మా వీధిలోనే చూడండి. తండ్రి కొడుకులు పంపకాలు చేసుకున్నారు. ఇదిగో చూడండి, మీకు మా కుటుంబంతోనే ఎందుకింత సమస్య చెప్పండి. అన్నట్టు సమస్య అంటే గుర్తొచ్చింది. రామ్జీ, నీ ఆరోగ్యం అంత బాగోలేదని విన్నాను. పనిలోకి వెళ్ళగలవా లేదా? వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. పైగా నేను ఇది కూడా రుజువు చేసుకోవాలి. నేను ఎంత ముసలివాణ్ణైనా సరే, కానీ ఈ మాత్రం సమర్థత ఖచ్చితంగా ఉందని, నేను నా కుటుంబ అవసరాలను నెరవేర్చగలనని. అలాగే నేను ఇది కూడా రుజువు చేసుకోవాలి, రామ్జీ సక్పాల్ కేవలం ఊరికే మాటలు చెప్పడాన్ని. వెళ్ళండి, మీ పనులు చేసుకోండి. ఎలా సాగుతుండేదో అలాగే సాగుతూ ఉంటుంది. మిగతాదంతా నేను చూసుకుంటాను. అన్నయ్య, మరీ ఇంత కోపం మంచిది కాదు. భీమ్ను క్షమించొచ్చు కదా. వాడి వల్ల తప్పు జరిగింది. ఎంతైనా మీ కొడుకు,
మీరా మరీ అంత అవగాహన లేని వాణ్ణి కాదు, నాకేమీ అర్థం కాకపోవడానికి. నేను పనిలోకి వెళ్తాను. ప్రాణాలు ఉన్నంత వరకు అంతవరకు పని చేస్తాను. నువ్వు ఎంతగా చదువుకుంటున్నావో ఆ లెక్క ప్రకారం నీకు ఏ ఉద్యోగం దొరికింది? మట్టెత్తి పారబోయడమా? అది చదువురాని రమ కూడా చేసింది కదా. ఒకవేళ ఇంతగా చదివి కూడా నీకు ఒక మంచి ఉద్యోగం దొరకలేదు అంటే ఇక ముందు చదివినా ఇంకేం దొరుకుతుంది? నా యోగ్యతల ప్రకారమే ఉద్యోగం చెయ్యాలి. అప్పుడే చదువుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అపోహపడుతున్న వాళ్ళందరినీ బయటపడేయగలను. తన గురించి నాకు తెలిసినంత వరకు నాది తప్పని రుజువు చేయడం కోసం తప్పకుండా ఉద్యోగం వెతుక్కుంటాడు. మీరు కేవలం తనని ప్రతి చోట నుంచి అవమానించి బయటికి గెంటించేయాల్సి ఉంటుంది. దాంతో చదువుకుంటే జీవితం బాగుంటుందన్న తన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. ఆగాగు భీమరావు, ఇదిగో భీమరావు, అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తున్నావు? నాకున్న యోగ్యతల ప్రకారం పని వెతుక్కోవడానికి వెళ్తున్నాను. అవునా? నువ్వే చెప్పావు కదా ఏ పనైనా చిన్నదో పెద్దదో కాదు అని. మరి నువ్వు నీ యోగ్యతల ప్రకారం పని వెతుక్కోవడానికి ఎలా బయలుదేరుతున్నావు? మేనేజర్ గారు, పని చిన్నదో లేదా పెద్దదో అనే విషయం కాదు. ఇది నా యోగ్యతల్ని పరిశీలించుకునే విషయం. అలాగే ఇప్పుడు కొందరు వ్యక్తుల అపోహల్ని తొలగించడం కూడా అవసరమే. వస్తాను. ఆగు. ఇప్పుడు నీకు నీ యోగ్యత చాలా ఎక్కువైందని అర్థమవుతుందా? కానీ నీ మెదడుకి ఈ విషయం తట్టడం లేదా? నువ్వు ఎంత చిన్న జాతికి చెందినడువు? ఇక్కడ మట్టి ఎత్తడం, పారిపోయడం, తోపుడు బండి తోయడం, కూలీ నాలి చేయడం, నువ్వు అలాగే నీ జాతి వాళ్ళందరూ చేసే పనే. నువ్వు ఎంత పెద్ద చదువైనా చదువుకో, కావాలంటే ఎన్ని డిగ్రీలైనా తీసుకో, కానీ ఏది కూడా మారిపోదు. మీకున్న ఈ అభిప్రాయాన్ని మార్చడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నా యోగ్యత ప్రకారమే పని వెతుక్కుంటాను. నేను వివరంగా చెప్తానండు. రూపేష్, రూపేష్ ఇలారా. భీమరావు, ఇతను రూపేష్. ఇతను 5వ తరగతి వరకు చదువుకున్నాడు, అందులో పాస్ అయ్యాడు. ఇతను ఇంగ్లీష్లో తన ఇంట్రడక్షన్ ఇవ్వగలడు. రూపేష్, కొంచెం భీమరావుకి చెప్పు నీ పేరేంటో, నీకెంతమంది పిల్లలో, ఇలాంటివన్నీ కూడా ఇంగ్లీష్లో. మై నేమ్ ఈజ్ రూపేష్. ఐ హ్యావ్ 3 sons and 2 daughters. విన్నావా భీమరావు? ఇప్పుడు ఒకవేళ తను ఏదైనా ఉన్నత జాతి వాడయ్యుంటే, ఏదైనా పెద్ద జాతి వాడయ్యుంటే, ఇంత చదువుకున్నందుకు ఇతనికి ఏదైనా మంచి ఉద్యోగంలో వెంటనే అవకాశం దక్కుండేది. అది పోలీసులో లేదా మిలిటరీలో. కానీ వీడేమో చిన్న జాతివాడు. నువ్వు కూడా అదే జాతి, అందుకే ఇక్కడ మట్టెత్తి పారబోస్తున్నాడు. కానీ ఇలానేం లేదు. వీడు మంచి పని వెతుక్కునే ప్రయత్నమే చేయలేదని కాదు, ఖచ్చితంగా చేశాడు. రూపేష్, భీమరావుకి నీ కథ అంతా కొంచెం చెప్పు. అలాగే సార్. ఎలాగోలా 5వ తరగతి దాకా చదువుకున్నాను. ఆ తర్వాత పెద్ద జాతి వాళ్ళు నన్ను చదువుకోనివ్వలేదు. దాంతో చదువు మానేయాల్సి వచ్చింది. నేనేం చెప్పడానికి వచ్చానంటే వీడిని బయటికి గంటేయండి. మేం వీడిని ఇక్కడ చదువుకోనివ్వం. వెంటనే ఈ తరగతిలోంచి బయటికి వెళ్ళిపో. నా యోగ్యతల ప్రకారం
నేను పని వెతుక్కోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ జాతి వంకతో నాకు ఎవరూ పని ఇవ్వలేదు. రాత్రంతా నేను మీ ఇద్దరిని ఇలాగే కట్టి పడేస్తాను. దానికి బదులుగా డబ్బులు కూడా ఇస్తాను. తాడు తీసుకోండి, నన్ను కట్టేసి పశువులా మార్చేయండి.